నాన్నతో ఒక్క మాట కూడా చెప్పకుండా నేనిది చేస్తున్నాను. అక్క పేరు మీదే అయినా చంద్ర డబ్బు తీసుకుంటున్నాం. రేపతను అక్క పేరు మీద నుండి తన పేరుకి రాయించుకోవచ్చు కూడా. మనకి ఇల్లు ఇంకుంటదమ్మా. తులసి వెళ్ళిరా, ఏడుకు, కళ్ళు తుడుచుకో. తులసి రెడీనా మానసి? తులసి, తులసి, తులసి. భాను, ఏంటి ఈ రోజు ఆయన వచ్చేస్తారా? అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసేశాం. ఏం చేయబోతున్నామో నువ్వు భానుతో చెప్పావా? చెప్పాను. 1.5 కోటి చంద్ర రేటు చెప్పాడు. అది మంచి రేటే. డబ్బు తులసి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేశాడు. పత్రాలు కూడా రెడీ చేసేశాడు. ఇక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయిపోయాక లాయర్ గారి సమక్షంలో నష్టపరిహారం సొమ్ము వాళ్ళకి ఇవ్వాలి. అది తులసే చేయాలి. ఆ తర్వాత కరుణాకర్ సార్ని బయలుదేరమని చెప్పాలి. అయితే బయలుదేరదాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లే ముందు నేను నాన్నతో మాట్లాడాలి. నాన్నతో మాట్లాడాకే నేను అక్కడికి వస్తాను. కరుణాకర్కి ఫోన్ చేస్తే మాట్లాడతాడా చంద్ర? నిన్న రాత్రి ఫోన్ చేసినప్పుడు కరుణాకర్ గారికి అన్నీ వివరంగా చెప్పాను. కాంపన్సేషన్ ఇచ్చాక విషయం చెప్పమని నాతో కరుణాకర్ సార్ చెప్పారు. తులసి ఆయనతో మాట్లాడాలంటే నేను ఆ నెంబర్కి ఫోన్ చేస్తాను. రింగ్ అవుతుంది, స్పీకర్లో పెడతాను. హలో హలో సెంధిల్, నేను చంద్రన్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. కరుణాకర్ సార్కి ఫోన్ ఇవ్వు. కరుణాకర్ సార్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. నేను మార్కెట్లో వెజిటబుల్స్ అమ్మడానికి వచ్చాను. చంద్ర సార్, మీరు పని చేయండి, సాయంత్రం కాల్ చేయండి. ఆ టైంలో నేను ఫామ్ హౌస్ లో ఉంటాను. ఇక్కడ నుంచి 2 hours జర్నీ. హలో హలో హలో. చా, కట్ చేశాడు. అతను కూరగాయలు అమ్మడానికి మార్కెట్కి వెళ్ళాడు. నాకు తెలిసి ఫామ్ హౌస్ నుండి మార్కెట్కి 100 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఏదో గ్రామంలో ఉందనుకుంటా ఆ ఫామ్ హౌస్. అయినా తులసి, నీకు ఇలాంటి డిమాండ్ ఉంటే నిన్న రాత్రి నాకు చెప్పాలి కదా. నువ్వేంటి అందరితో ఆడుకుంటున్నావా? పత్రం రాసుకొని నీ అకౌంట్కి డబ్బు కూడా వచ్చింది కదా. ఇక ఈవిడ నాన్నకి ఫోన్ చేసి ఆశీర్వాదం తీసుకోలేము. ఎందుకమ్మా ఎలాంటి షరతులు? కరుణాకరానికి సాయంత్రం ఫోన్ చేసి చెప్తే సరిపోదా? నాన్నతో ఒక మాట చెప్పాలని నేను అనుకున్నాను. చంద్ర చెప్పినట్టు నువ్వు ఈ విషయం నిన్నే నాకు చెప్పుండొచ్చు కదా. ఎవరు నీకీ ఐడియా ఇచ్చుంటారు? నందునా లేకపోతే ఇదా? నాకెవరూ ఐడియాలు ఇవ్వలేదు. నీ అకౌంట్కి 1.25 కోటి రూపాయలు వచ్చాయి. నష్టపరిహారం తీసుకోవడానికి పాపం ఆ అమాయకులు లాయర్ ఆఫీసులో ఎదురు చూస్తున్నారు. నువ్వు మనుషుల్ని పిచ్చాలని చేస్తున్నావా? సరే, ఒక పని చేద్దాం.
రిజిస్ట్రేషన్ వాయిదా వేద్దాం. మీరు లాయర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళతో చెప్పండి. నేను చెప్తే ఏదో దాటేయడానికి చెప్తున్నా అనుకుంటారు. చంద్ర, అమ్మ నువ్వైనా దానికి చెప్తావా లేదా? చంద్ర ఇక ఈ బేరే నుంచి తప్పుకునేలా ఉన్నారు. ఆపదను సహాయం చేయడానికి వచ్చే వాళ్ళని ఇలాగైనా అవమానించేది? నువ్వు వెళ్ళి తులసి, నాన్న తిరిగి రావాలి కదా. రామ్మా, కరుణాకరానికి బదులు నేనున్నానుగా నీతో. ఇక మనం వెనకడుగు వెయ్యలేం. చాలా మందికి మాటిచ్చాం. వస్తాను పెదనాన్న. ఎక్కు. తులసి ఎక్కు. ఎలా వచ్చావు నందు? కిరణ్ డ్రాప్ చేశాడు. రా. మావయ్య ఇంట్లో లేరా? ఉన్నారు. అన్ని విషయాలు నేను నాన్నతో మాట్లాడాను. నువ్వు ఓసారి మాట్లాడు. నువ్వు అజ్ఞాతంగా ఉన్నావన్నారు. ఇలా బయట తిరిగితే ప్రమాదం కదా. నా మీదున్నది దొంగ కేసు. కుమార్ని నేనేం చేయలేదు. ఆ కుమార్ని నాన్న ఎక్కడున్నారని మాత్రమే అడిగాను. అంత మాత్రానికి అతను హాస్పిటల్లో ఉన్నాడా? నువ్వు అతని పళ్ళు రాలగొట్టావని కేసు. నువ్వే కొట్టావని అతను కేసు పెట్టాడు. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది, కేసు పెట్టింది చంద్ర అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాన్న. చూడండి, నందుకి బెయిల్ ఎలాగైనా ఇవ్వాలి. అందుకోసం మీ సహాయం అడుగుతూ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. నా మీద దొంగ కేసు పెట్టి నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా చేయాలని చంద్ర ప్రయత్నిస్తున్నాడు. నాన్నని తిరిగి తీసుకొస్తానని చెప్పి చిన్నక్క చేత ఇల్లు వాకిలి అమ్మించాలన్నదే అతని ప్లాన్. భాస్కర్ మామయ్య సహాయం చేస్తే నేను బెయిల్ మీద బయటికి రావచ్చు. ఇల్లు అమ్మే ప్రయత్నాన్ని ఆపాలి. నేను బెయిల్ మీద బయటికి వస్తే నాన్న నా పేరు మీద రాసిన ఆస్తిని అమ్మి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వచ్చు. నందు చెప్పిందే కరెక్టు. ఎలాగైనా కరుణ మావయ్యని బయటికి తీసుకురావడానికి తులసి చంద్ర మాట వింటుంది. ఇల్లు వాకిలి అమ్మాలనే చంద్ర తులసికి ప్రెషర్ పెడతాడు. నాన్నకన్నా ఎక్కువ ఏది కాదు కాబట్టి ఏదైనా చేయగలిగింది నందునే. అది ఆలోచించి నందుని ఇరికించేశాడు. మనం దీన్ని అలా వదిలేయకూడదు జయ. ఏదెలా జరిగినా ఇల్లు అమ్మే మాట వద్దు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. జయబావా, నేను వీలైనంత తొందరగా బెయిల్ మీద బయటికి రావాలి. లేకపోతే చిన్నక్క పేరు మీద ఉన్న ఇల్లు చేయి దాటిపోతుంది. నువ్వేం బాధపడకు నందు, మనం ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. సైరంద్రి, మీ మాటలన్నీ విన్నాను. మీరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? నందుని నేను అలా వదిలేయలేను. వాడిని ఎలాగైనా కేసు నుండి బయటికి తీసుకురావాలి. కుమార్ని కలిసి మాట్లాడితే కేసు వెనక్కి తీసుకోవడానికి అతను సరే అంటాడు. అతను సరే అంటాడని ఎవ్వరూ అనుకోవద్దు. అలాంటి మనసు అతనికి ఆ కుటుంబం పట్ల గనక ఉంటే అతను ఇలాంటి పని అసలు చెయ్యడు. ఒకవేళ కుమార్ సరే అనకపోయినా వాడిని బెయిల్ మీద తీసుకురావాల్సిందే. అమ్మ ఇప్పుడు మళ్ళీ ఎదురు చెప్తోందా? దిక్కులేని పరిస్థితిలో నందు ఇప్పుడు ఇంటికొచ్చాడు.
ఏదైనా చేయగలిగితే నాన్నే చేయగలగాలి. నాన్న మనసు పాడు చేద్దామా? తులసి మీకు అడ్డంగా కనిపిస్తోంది అంతే. అందుకు నేను మాటిస్తున్నాను కదా. తనకో స్కూల్లో ఉద్యోగానికి నేను ఏర్పాటు చేసేశాను. డబ్బు ఇవ్వడానికి కరుణ మావయ్య నిర్ణయించినప్పుడే ఇదంతా జరిగింది. ఉద్యోగం దొరికితే తను చంద్ర చేతిలో నుండి తప్పించుకుంటుంది. అందుకు కరుణ మావయ్య బయటికి రాకుండా ఏమీ జరగదు. దానికి ఉద్యోగం ఇప్పించాలని తహతలాడుతున్న నిన్ను మేమెలా నమ్ముతాం? తులసిని రక్షించే మార్గమే నేను చెప్తున్నాను. దానికి నువ్వు లేనిపోనివన్నీ సృష్టించొద్దు. అయితే నువ్వు నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేయి. మేం నిశ్చయించిన రోజే శైల మెళ్ళలో నువ్వు తాళి కట్టాలి. ఒట్టు. రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి లాయర్ ఆఫీస్కి వెళ్దాం. ఏం చంద్ర? వెళ్దాం. లాయరే నాకు ఫోన్ చేశాడు. ప్రమాదంలో మరణించిన 4 కుటుంబాలు ఆయన ఆఫీస్లోనే ఎదురు చూస్తున్నారు. చెక్కుగానే ఇస్తున్నాం కదా. అదే కదా, ట్రాన్సాక్షన్ అంతా బ్యాంక్ ద్వారానే. అంతేకాదు, కాంపన్సేషన్ ఇస్తున్నందుకు అగ్రిమెంట్ కూడా ఉంది. అప్పుడే కదా కరుణాకర్ సార్ని బయటకు తీసుకురాగలుగుతారు. ఆ రిజిస్ట్రేషన్కి ముందే చెప్పిన అమౌంట్ మొత్తం తులసి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఈ రోజే నాన్న వచ్చేస్తారు కదా. సాయంత్రం ఒకసారి నాకు ఫోన్ చేయమని నేను సెంధిల్కి చెప్పాను. సార్, ఎక్కడికి వెళ్దాం? తులసి, నువ్వెక్కు. నువ్వెక్కడికి? అది నేను వస్తున్నాను కదా. ఎందుకు? నీ పని అయిపోయింది కదా. ఇప్పుడు మీ ఇల్లు నీ పేరు మీద ఉంది. నువ్వు ఇంటికెళ్ళు. అక్కడ అమ్మ మాత్రమే ఉంది. ఒక పని చేయి, నువ్వు ఒక ఆటో ఎక్కి ఇంటికెళ్ళిపో. ఆటో? తులసి, నువ్వెక్కు. ఎక్కమ్మా. నువ్వు వెళ్ళు. సార్, ఫ్రంట్లో కూర్చోండి. భాను ఒక్కతే ఉంది కదా, నువ్వు వెళ్ళు. నేను సెటిల్మెంట్ అయ్యాక వస్తాను. నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతావా? పో, ఇది నేను క్షమించేస్తానులే. ఇప్పుడు గరికపాటి ఇంటికి అధికారి ఈ మానసి. ఆ ఇంట్లో ఎవరుండాలో ఈ మానసి నిర్ణయిస్తుంది. భాస్కర్ గారా, రండి, కూర్చోండి. మీరు లాయర్ గారిని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థమైంది. అవును, మా వాడిని బెయిల్ మీద తీసుకెళ్దామనే వచ్చాను. అది ఇవ్వండి సార్. సార్, ఆ కుర్రాన్ని తీసుకురా. ఎస్ సార్. అతను మీ మేనల్లుడు కదా? అవును.
చాలా పెద్ద తప్పు చేశాడు. వాళ్ళ దగ్గరే 30 ఏళ్లుగా పనిచేస్తున్న మనిషి పళ్ళు ఊడేలా కొట్టాడు. అతని తండ్రి కరుణాకర్ మిస్ అయినప్పుడు నేనే అతన్ని స్టేషన్కి తీసుకొచ్చాను. ఆ రోజు ఇలా తీసుకుపోయింది మీ అబ్బాయి. అలా చేసే కుర్రాడు కాదు సార్ వాడు. నేను నా మేనల్లుడని చెప్పడం లేదు. కుమార్ పళ్ళు ఓడగొట్టింది వాడు కాదు. కుమార్తో మీరు మాట్లాడి చూడండి, నిజమేంటో మీకే అర్థమవుతుంది. ఆ కుటుంబాన్ని నాశనం చేస్తున్నది మరెవరో కాదు సార్, చంద్ర. ఇప్పుడు కరుణాకర్ మిస్సింగ్ విషయంలో కూడా చంద్ర పాత్రే ఉంది. అది ఇన్వెస్టిగేట్ చేయగలరా మీరు? చేయలేరు. అదే చంద్రకున్న పవర్. కరుణాకర్ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని అనుకుని పరువు పోగొట్టుకున్నవాణ్ణి నేను. అయినా ఇప్పుడు ఇలా వచ్చానంటే ఆ పిల్లాడి భవిష్యత్తు నాశనం కాకూడదని. ఇంకొకసారి నీ మీద కంప్లైంట్ నా దగ్గరకు వస్తే ఈసారి బెయిల్ కూడా నీకు రాదు. జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? నేను ఏ గొడవకు వెళ్ళాను సార్. పోకపోతే నీకే మంచిది. ఇలాగే వస్తే ఇంకొకసారి నేను క్షమించను, సరేనా? వీడిని తీసుకుపో. రా. ఇక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసి మీరు అతన్ని తీసుకెళ్ళొచ్చు. కొంచెం బుద్ధి చెప్పండి. సరే అలాగే సార్, సార్. వస్తాము. థ్యాంక్ యూ సార్. కాంపెన్సేషన్ సెటిల్ చేసినట్టు అన్ని పేపర్లు ఈ ఫైల్లో ఉన్నాయి, తీసుకోండి. తులసి తీసుకో. తీసుకో తులసి. ఇక కరుణాకర్ అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం లేదు. ఊళ్ళోకి రాగానే నన్ను కలవమని చెప్పండి. అయితే సరే, మేము వస్తాం సార్. సరే, అలాగే. కరుణాకర్ వచ్చేసరికి చాలా రాత్రి అవ్వచ్చు కదా చంద్ర? ఖచ్చితంగా. మీరు పొద్దున్నే ఇంటికి వస్తే సరిపోతుంది. అయితే నేను ఇక తులసి బయలుదేరుతాం సార్. పెదనాన్న మీరింటికి రారా? ఎందుకు అనవసరంగా పెద్ద ఆయన ఇబ్బంది పెట్టడం? నువ్వు బండెక్కు. ముందుని నేను ఇంట్లో వదిలేసి వర్క్షాప్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. వెళ్ళమ్మా. రా తులసి, ఎక్కు. ఎక్కు. అయితే మేము బయలుదేరుతాం సార్. సరే. నువ్వు శ్రీలక్ష్మిని చూడటానికి వెళ్తే నేను డ్రాప్ చేస్తాను. ముందు అమ్మని చిన్నక్కని చూసేస్తాను.